హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాబ్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే, ఏదైతే సింగరేణి కాలరీస్ మనకు ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కదండి, ఈ యొక్క ఫస్ట్ నోటిఫికేషన్ ఏంటి అంటే ఒకసారి చూసుకుందాము. మనకు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 1/2024 ఏదైతే మనకు మార్చిలో రిలీజ్ చేసినారో దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందామండి. ఇప్పుడు నిన్న రీసెంట్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అది ఏంటి అంటే ఆ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అంటే ఇప్పుడు ఆ నోటిఫికేషన్ మనకు ఎటువంటి పోస్ట్ ఉన్నాయో ఒకసారి చూసుకుందాము. దాంట్లో మనకు ఒకటి మైనింగ్ మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్ E2 గ్రేడ్, అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనీ E2 F&A, నెక్స్ట్ మనకు మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్, నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ IE, నెక్స్ట్ జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్ E1 గ్రేడ్, నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ హైడ్రో జియాలజిస్ట్, మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్, నెక్స్ట్ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్, నెక్స్ట్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, నెక్స్ట్ సబార్డినేట్ ట్రైనీ సివిల్. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన రీసెంట్ గా ఒక మనకు నోటీస్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. అది ఏంటి అంటే ఎవరైతే మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్ కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎవరైతే రీసెంట్ గా BE, బీటెక్, BSc ఇంజనీరింగ్ అంటే ఫైనల్ ఇయర్ లో ఉన్న విద్యార్థులు కానీ ఫైనల్ ఇయర్ అయిపోతున్న విద్యార్థులు కానీ ఈ యొక్క నోటిఫికేషన్ కి అంటే ఓన్లీ మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్ కి మాత్రమే అప్లై చేసుకునే విధంగా వాళ్ళు ఒక నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఆ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయిపోయిందండి. ఒక మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్ కి మాత్రము ఫైనల్ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకునే విధంగా మనకు ఒక నోటీస్ ఇచ్చారు. సో ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్ కి అప్లై చేసుకున్న వాళ్ళు 31 జూలై 2024 లోపు ఈ యొక్క బీటెక్ అయిపోయి ప్రొవిజనల్ మెమో అనేది అప్లోడ్ చేసే విధంగా చూసుకోవాలండి. అంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ హూ ఆర్ పర్సూయింగ్ BE, బీటెక్, BSc ఇంజనీరింగ్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ రెగ్యులర్ ఇన్ మైనింగ్ ఇంజనీర్ ఆర్ ఆల్సో గివెన్ ఎలిజిబిలిటీ టు అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనీ E2 గ్రేడ్ ఆఫ్ notification 1/2004 subject to the following condition. They should submit provisional pass certificate and marks memo with 60% of marks. అంటే ఈ యొక్క 60% of marks ఎవరైతే 60% ఆఫ్ మార్క్స్ తెచ్చుకుంటారో 31 జూలై 2024 లోపు మనకు జనరల్ మేనేజర్ వెల్ఫేర్ SCCL హెడ్ ఆఫీస్ కొత్తగూడెం పోస్ట్ చేయాల్సి ఉంటుంది అక్కడికి. సో ఎవరైతే జూలై 31 2024 లోపు ఈ యొక్క బీటెక్ అయిపోయి మెమో వస్తుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ 12 noon ఆన్ 13th జూన్ 2024. ఏదైతే 13th జూన్ 2024 నుంచి వెళ్ళి 19th జూన్ 2024 5 PM లోపు మనము ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ మైనింగ్ ఇంజనీరింగ్ చేసే విద్యార్థులు అంటే ఫైనల్ ఇయర్ లో ఉన్న విద్యార్థులు అంటే జూలై 31 లోపు వాళ్ళకి మెమో వస్తుంది అనుకునే విద్యార్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని ఒకసారి చూసుకున్నట్టయితే మనకు SCCL అని గూగుల్లో టైప్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం దీన్ని క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ కెరీర్స్ దగ్గర రిక్రూట్మెంట్ ఉంది కదా, రిక్రూట్మెంట్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ ఫర్ కాపీ ఆఫ్ డీటెయిల్ నోటిఫికేషన్. ఒకవేళ మీరు డీటెయిల్ నోటిఫికేషన్ చదవాలనుకుంటేనేమో డీటెయిల్ నోటిఫికేషన్ ఇక్కడ క్లిక్ చేయండి. ఒకవేళ మనకు రీసెంట్గా ఇచ్చిన నోటీస్ గురించి తెలుసుకోవాలనుకుంటేనేమో దీన్ని క్లిక్ చేయండి. ఏ విధంగా అప్లై చేయాలని ఒకసారి చూసుకుంటే ఇక్కడ అప్లై ఆన్లైన్ అని ఉంది కదా, అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే పోస్ట్ అప్లైడ్ దేనికి మేనేజ్మెంట్ ట్రైనీ దానికి అప్లై చేసుకోండి. ఇక్కడ నేమ్, సర్నేమ్ అండ్ నేమ్ అంటే ఏదైతే SSC మార్క్స్ మెమోలు ఉందో సర్నేమ్తో పాటు అది ఎంటర్ చేయాలి. ఫాదర్ నేమ్ ఉంది కదా, ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఐడెంటిటీ కార్డు మనకు ఏదైతే సబ్మిట్ చేస్తున్నారో ఆధార్ కార్డా, ఓటర్ ఐడి కార్డా దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఐడెంటిటీ కార్డు అంటే ఆధార్ కార్డ్ నెంబర్ పెడితేనే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఓటర్ ఐడి కార్డు పెడితేనే ఓటర్ ఐడి కార్డు ఎంటర్ చేయాలి. అదేవిధంగా మేల్ అండ్ ఫీమేల్, ఫీమేలా ఏదైతే అది ఉన్నారో అది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయాలి. అదేవిధంగా SSC మీరు ప్రైవేట్ అంటే రెగ్యులర్ చదువుకున్నారు కాబట్టి రెగ్యులర్ అని క్లిక్ చేయండి. ఒకవేళ ఓపెన్ స్కూల్ అయితేనేమో ఓపెన్ అని క్లిక్ చేయండి. లోకల్ మీకు తెలుసు కదండి, ఎవరైతే నార్త్ తెలంగాణ కిందికి వస్తున్నారో వాళ్ళు లోకల్ కిందికి వస్తారండి, ఎవరైతే సౌత్ తెలంగాణ కిందికి వస్తున్నారో వాళ్ళు నాన్ లోకల్ కిందికి వస్తారు. నెక్స్ట్ ఇక్కడ మనకు నేటివ్ స్టేట్ అంటే ఏ స్టేట్ కిందికి వస్తున్నాం, తెలంగాణ అంటే తెలంగాణ క్లిక్ చేయండి. నేటివ్ డిస్ట్రిక్ట్ తెలంగాణలో ఏ డిస్ట్రిక్ట్ అయితే వస్తున్నదో ఆ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఏ క్యాస్ట్ కిందికి వస్తున్నారో ఆ క్యాస్ట్ మీరు క్లిక్ చేయాలి.
అదే విధంగా ఒకవేళ మీరు పీడబ్ల్యూడి కిందకి వస్తేనేమో పీడబ్ల్యూ కింద ఏదైతే స్పెషలైజేషన్ ఉందో దాన్ని క్లిక్ చేయాలి. అదే విధంగా ఒకవేళ మీరు ఎస్ఎస్సిఎల్ అంటే సింగరేణి ఎంప్లాయ్ అయితేనేమో ఎస్ అని క్లిక్ చేయండి, నో అయితే నో అని క్లిక్ చేయండి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోడ్ అంటే మీకు ఒకవేళ ఎంప్లాయ్మెంట్ కార్డు సంబంధించిన నెంబర్ ఉంటే అది ఎంటర్ చేయండి. అదే విధంగా ఈజ్ యువర్ పేరెంట్ ఆర్ రిలేటివ్ అండ్ ఎస్సిసిఎల్ ఎంప్లాయ్ అంటే మీ పేరెంట్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సింగరేణి ఎంప్లాయ్ అయితేనేమో ఎస్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ మీరు ఎస్ అని క్లిక్ చేస్తే వాళ్ళ యొక్క కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏదైతే మనకు ఈ యొక్క కోడ్ ఇచ్చినారో ఆ కోడ్ ఎంటర్ చేసి ప్రొసీడ్ నెక్స్ట్ అని కొట్టండి. ప్రొసీడ్ నెక్స్ట్ అని కొట్టిన తర్వాత మీ యొక్క అడ్రస్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. అడ్రస్ లో హౌస్ నెంబర్, స్ట్రీట్, విలేజ్, డిస్టిక్, అదే విధంగా స్టేట్ ఎంటర్ చేసి పిన్ కోడ్ ఎంటర్ చేయండి. పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి దాన్ని కూడా రీ ఎంటర్ చేసేసి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా క్వాలిఫికేషన్ ఏ క్వాలిఫికేషన్ కిందకి వస్తున్నారో మీరు ఎంటర్ చేయండి. అంటే ఇప్పుడు మనకు ప్రస్తుతానికి బిఈ బీటెక్ అడుగుతుంది, అంటే మైనింగ్ ఇంజనీరింగ్ సంబంధించిన అప్లై చేస్తున్నారు కాబట్టి బిఈ బీటెక్ చేయాలి. అదే విధంగా ఇంకేదన్నా రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే అదంతా ఎంటర్ చేయండి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ 1, 2 ఎంటర్ చేసేసి దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఏదైతే ఫోటో ఉంది కదండి ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్వాలిఫికేషన్ సంబంధించిన మెమో కూడా మనం అప్లోడ్ చేసేయాలి. ఆ విధంగా మనం ఇక్కడ డిక్లరేషన్ దగ్గర దీన్ని క్లిక్ చేసి వెరిఫై కొట్టేసి సబ్మిట్ అనే బటన్ ని క్లిక్ చేయాలి. ఈ యొక్క సబ్మిట్ బటన్ ని క్లిక్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ అంతా డౌన్లోడ్ చేసేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఫర్దర్ గా మీరు సెలెక్ట్ అయిన తర్వాత కూడా ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ ని మీరు చూపించాల్సి ఉంటుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ కూడా మనము రీసెంట్ గా చెప్పడం జరిగిందండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించింది కూడా మనకు సిలబస్ కూడా కాపీ మనకు వెబ్సైట్ లో పెట్టినారండి. ఏదైతే ఒకసారి చూసుకుందాము. మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ అని ఉంది కంటే రిక్రూట్మెంట్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకు న్యూస్ అని ఉంది కదా, న్యూస్ ని క్లిక్ చేస్తే సిలబస్ ఫర్ ద పోస్ట్ నోటిఫైడ్ వైడ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 1/2024 చూసుకున్నట్టయితే దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు డౌన్లోడ్ అవుతుందండి. ఇక్కడ డౌన్లోడ్ అయిన తర్వాత ఒకసారి చూసుకున్నట్టయితే ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 1/2024 సంబంధించిన జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ సంబంధించింది పార్ట్ 1 లోనేమో సబ్జెక్ట్ రిలేటెడ్ ఉంటుంది, పార్ట్ 2 లోనేమో మనకు జనరల్ స్టడీస్ ఉంటుందండి. పార్ట్ 2 జనరల్ స్టడీస్ కి వచ్చేసి అంటే పార్ట్ 1 లో మొత్తం మనకు డొమైన్ నాలెడ్జ్ ఉంటుంది. ఆ తర్వాత పార్ట్ 2 లో మనకు జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్. నెక్స్ట్ మనకు సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్ E1 గ్రేడ్ ఎక్స్టర్నల్. సో ఎవరైతే జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్స్ గా అప్లై చేస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 కి వచ్చేసి మనకు డొమైన్ ఉంటుందండి. డొమైన్ నాలెడ్జ్, డొమైన్ సబ్జెక్ట్ సంబంధించి ఇవన్నీ అడుగుతారండి. అదే విధంగా నెక్స్ట్ పార్ట్ 2 కి వచ్చేసి జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎవరైతే జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ E1 గ్రేడ్ ఎక్స్టర్నల్ గా అప్లై చేస్తున్నారో పార్ట్ 1 సబ్జెక్ట్ రిలేటెడ్ అంటే డిగ్రీ లెవెల్ సిలబస్ కి సంబంధించిన మొత్తం ఉంటుందండి. అదే విధంగా పార్ట్ 2 కి వచ్చేసి జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్ ఉంటుంది. ఆ తర్వాత ఒకసారి చూసుకున్నట్టయితే సిలబస్ ఫర్ పోస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్ E2 గ్రేడ్ ఎక్స్టర్నల్ అని ఉంది కదండి, దానికి వచ్చేసి మనకు పార్ట్ 1 లో సబ్జెక్ట్ ఉంటుందండి. అంటే కన్సర్న్ ఏ సబ్జెక్ట్ అయితే చదువుకున్నాం ఆ సబ్జెక్ట్ ఉంటుందండి. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ కన్స్ట్రక్షన్, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటుందండి. ఆ తర్వాత చూసుకున్నట్టయితే సిమెంట్, కాంక్రీట్ అండ్ స్టీల్ స్ట్రక్చర్స్. ఆ తర్వాత ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్స్, హైడ్రాలజీ అండ్ వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. నెక్స్ట్ అదే విధంగా ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజనీరింగ్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎస్టిమేషన్, కాస్టింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, సర్వేయింగ్. అదే విధంగా పార్ట్ 2 కి వచ్చేసి జనరల్ స్టడీస్ అండి. జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ. అదే విధంగా టెస్ట్ ఆఫ్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్ ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనీ F&A E2 గ్రేడ్ 2 ఉంది చూసుకున్నట్టయితే అంటే మనకు ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ కి పార్ట్ 1 లో వచ్చేసి ఏదైతే అకౌంటింగ్ సంబంధించిన సిలబస్ కి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరుగుతుందండి. పార్ట్ 2 చూసుకున్నట్టయితే జనరల్ స్టడీస్ ఉంటుంది. ఈ యొక్క జనరల్ స్టడీస్ లో మనకు జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనీ హైడ్రాలజిస్ట్ చూసుకున్నట్టయితే E2 గ్రేడ్ 2 మనకు పార్ట్ 1 లో జియాలజీకి సంబంధించిన సిలబస్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ హైడ్రాలజీ. నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసి జనరల్ స్టడీస్. దీంట్లో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎవరైతే సిలబస్ ఫర్
మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఐఈకి అప్లై చేస్తున్నారో వాళ్ళకి పార్ట్ 1లో వర్క్ స్టడీ అండ్ ఎర్గోనామిక్స్, అదేవిధంగా ఆపరేషన్ రీసెర్చ్, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్, ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్, నెక్స్ట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఎకనామిక్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, మెటీరియల్స్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఫెసిలిటీ ప్లానింగ్ అండ్ డిజైన్. పార్ట్ 2కి వచ్చేసి జనరల్ స్టడీస్లో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్. అదేవిధంగా ఎవరైతే మేనేజ్మెంట్ ట్రైనింగ్ మైనింగ్కి అప్లై చేసుకుంటున్నారో పార్ట్ 1లో మైన్ మేనేజ్మెంట్, లెగిస్లేషన్ అండ్ జనరల్ సేఫ్టీ, అదేవిధంగా మెథడ్స్ ఆఫ్ కోల్ మైనింగ్, డ్రిల్లింగ్ టెక్నాలజీ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మైన్ వెంటిలేషన్, మైన్ ఫైర్స్, ఎక్స్ప్లోషన్, ఇనోడేషన్, రెస్క్యూ అండ్ రికవరీ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఎక్స్ప్లోవ్స్ అండ్ బ్లాస్టింగ్ టెక్నిక్స్, రాక్ మెకానిక్స్ అండ్ గ్రౌండ్ కంట్రోల్, సేఫ్టీ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ ఇన్ మైన్స్, మైనింగ్ మెషినరీ, ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఫండమెంటల్స్ ఆఫ్ మైనింగ్ జియాలజీ, ఫండమెంటల్స్ ఆఫ్ మైనింగ్ సర్వేయింగ్, ఫండమెంటల్స్ ఆఫ్ ఐటీ. నెక్స్ట్ దీంట్లో పార్ట్ 2లో జనరల్ స్టడీస్లో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్. అదేవిధంగా ఎవరైతే మేనేజ్మెంట్ ట్రైనింగ్ పర్సనల్ E2 గ్రేడ్ 2కి అప్లై చేస్తున్నారో వారికి సంబంధించిన సిలబస్లో మనకు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ పార్ట్ 1లో నెక్స్ట్ లేబర్ లెజిస్లేషన్ ఇంక్లూడింగ్ లేబర్ కోడ్స్తో పాటు అడగడం జరుగుతుందండి. అదేవిధంగా ఆర్గనైజేషనల్ బిహేవియర్, అదేవిధంగా మనకు ఇండస్ట్రియల్ రిలేషన్స్, ట్రేడ్ యూనియన్స్ అండ్ ఎంప్లాయర్స్ అసోసియేషన్స్, ట్రేడ్ యూనియన్స్ గురించి కూడా అడగడం జరుగుతుంది. పార్ట్ 2కి వచ్చేసి జనరల్ స్టడీస్లో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్. అదేవిధంగా ఎవరైతే సబ్ ఓవర్సీర్ ట్రైనింగ్ సివిల్కి సంబంధించిన సిలబస్ చూసుకున్నట్టయితే పార్ట్ 1లో సర్వేయింగ్, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అండ్ ప్రాక్టీసింగ్, అదేవిధంగా ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, అదేవిధంగా మనకు హైడ్రాలిక్స్, నెక్స్ట్ క్వాంటిటీ సర్వేయింగ్, డిజైన్ ఆఫ్ స్ట్రక్చర్స్, నెక్స్ట్ వాటర్ సప్లై అండ్ శానిటరీ ఇంజనీరింగ్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, ఇరిగేషన్ ఇంజనీరింగ్. పార్ట్ 2లో మనకు యథావిధిగా జనరల్ స్టడీస్లో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏదైతే మనకు సిలబస్ ఉందో దాంట్లో తప్పకుండా పార్ట్ 2కి వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంటుందండి. మిగతా అంతా పార్ట్ 1లో మనకు డొమైన్ నాలెడ్జ్ ఉంటుంది. అంటే డొమైన్ నాలెడ్జ్ కూడా మనం పర్ఫెక్ట్ ఉండాలి. అదేవిధంగా పార్ట్ 2కి వచ్చేసి జనరల్ స్టడీస్ కూడా మనం పర్ఫెక్ట్ ఉండాలి. సో ఈ యొక్క వీడియో కూడా ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసినారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మిగతా ఏవైతే అప్డేట్స్ వస్తాయో ర్యాంక్ కార్డ్స్ కానీ, రిజల్ట్స్ కానీ, టెస్ట్ అడ్మిట్ కార్డ్స్ ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ వీడియోస్ కూడా చేయడం జరుగుతుందండి. మా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.